దేవుడు క్రీస్తు ద్వారా మానవులతో మాట్లాడుతున్నాడు. మనము నేరుగా తండ్రి వద్దకు వెళ్ళలేము. క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి వద్దకు రాగలము. మరో మార్గం లేదు. దేవుని సన్నిధిలోకి ప్రవేశం కేవలం యేసుక్రీస్తు ద్వారానే. యోహాను శుభవార్త 14:6 ప్రభువు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తే ఈ నిచ్చెన. ఈ నిచ్చెన మన విశ్వాసానికి ఆధార కేంద్రం. ఈ నిచ్చెన దర్శనాన్ని మొదట చూచింది యాకోబు. అతడు దురాక్రమణదారు. నతనయేలును ఉద్దేశించి ప్రభువు అన్నాడు, నీవు ఏ కపటమూ లేని ఇశ్రాయేలీయుడవు. నీవు యాకోబువు కావు. నతనయేలు తెలివైనవాడు, కాని యాకోబులాగా వంచకుడు